నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య రత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మనకి నెల నుంచి మాఘమాసం అంటే ప్రారంభం అవుతుంది కాబట్టి అసలు విశిష్టత ఏంటమ్మా? అంటే ఈ మాసంలో ఏమైనా ప్రత్యేకమైన నోములు వ్రతాలు చేసుకునేలాగా ఉంటుందా అసలు? తప్పనిసరిగానమ్మా. ముఖ్యంగా మాఘమాసం అనగానే శుభారంభం, ఉత్తరాయణ పుణ్యకాలంలో వివాహాది శుభముహూర్తాలకి శుభారంభం. అలాంటి శుభముహూర్తాలకి శుభారంభమైనటువంటి ఈ మాఘమాసంలో మనకి తెలియకుండాని తెలిసి కానీ మనకి పుణ్యమైనటువంటి దినాలు స్టార్ట్ అయిపోయినాయమ్మా. అంటే ఎలా, మీరు ఈ మాఘమాసంలో మీరు ఏం చేసినా కూడా 1కి 10 ఫలం, శుభ ఫలం. మనకి ఆరోగ్యం బాగోలేదు, ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది అన్నాము. అందువల్ల మాఘమాసంలో చక్కగా వచ్చే రథసప్తమి నాడు మీరు నోములు నోచుకుంటారు. మీ భర్త బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలని పెళ్ళైన వాళ్ళు నోములు పడుతూ ఉంటారు. పెళ్లి కాని వాళ్ళు మంచి మొగుడు రావాలని నోములు పడతారు. అంటే అమ్మా, నోములు అందరికీ ఉంటాయమ్మా? అంటే అందరూ అనేది కాదమ్మా, సాధారణంగా చాలా వరకు చాలా వర్ణాలలో ఇప్పుడు అందరూ కూడా అడాప్ట్ చేసుకుంటున్నారు. ఇది మంచి జరుగుతుంది అంటే అన్ని కూడా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ చేస్తే మంచిది, మంచి మొగుడు వస్తాడట, రథసప్తమి రోజున నోములు పడదాం అలా అన్నమాట. అలాగే ఇప్పుడు ఈ మాఘమాసంలో పెళ్లికి కానీ, గృహారంభ గృహప్రవేశ ముహూర్తాలకు కానీ, ఆ తర్వాత ఏదైనా సరే అక్షరాభ్యాసానికి కానీ వసంత పంచమి. అదేవిధంగా చెప్పాలంటే కనుక వివాహాది శుభకార్యాలు. ఆ తర్వాత ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఈ మాఘ పూర్ణమి, మహామాఘి అంటూ ఉంటారు. అంత పర్వదినం చెప్పలేమన్నమాట. అదేవిధంగా ఈ మాఘ మాసంలో చెప్పాలంటే ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే అన్ని రోజులు శుభదినాలే. ఈ మాసం స్టార్ట్ అయితే మాఘమాసం అన్ని రోజులు శుభదినాలే, ఏది కూడా చెడ్డది దినం లేదు. అందువలనే మాఘమాసంలో ఏ పని ప్రారంభించినా, ఉద్యోగం విషయంలో కానీ, వ్యాపారాభివృద్ధికి కానీ ఏమైనా సరే రెమెడీస్ చేసుకుంటూ పోతే మీకు అన్నీ కూడా పాజిటివ్ వైబ్రేషన్సే వస్తాయని చెప్పచ్చు. అంతటి మాఘమాసం, మాఘ పురాణం ఉంది. మాఘమాసానికి మాఘ పురాణం ఉంది. ఆ తర్వాత శివరాత్రి నెలలోనే వస్తుంది. ఈ మాఘమాస వైశిష్టం, విశిష్టత చెప్పుకోవాలంటే అన్ని రకాలుగాని కూడా మనకి చెప్పాలంటే గుప్త నవరాత్రులు మాఘమాసంలో ప్రారంభమైపోతున్నాయి. ఆవిడ ఎవరైతే ఉందో రాజశ్యామలాదేవి, రాజశ్యామల రాజ్యదాయిని రాజ్యవల్లభ, రాజకృప రాజపీఠ నివేశిత నిజాశ్రిత, అలాంటి రాజరాజేశ్వరి తల్లిని మనం సేవించడానికి 9 రోజులు వరుసగా చక్కగా గుప్త నవరాత్రులు. అదేవిధంగా అంటే ఏమిటి, వసంత పంచమి వచ్చింది, గుప్త నవరాత్రులు వచ్చాయి. తర్వాత చూసినట్లయితే కనుక రథ సప్తమి వచ్చింది, ఏ రోజు మంచిది కాదని చెప్పుకుందాం. మాఘ పౌర్ణమి వచ్చింది. తర్వాత చూస్తే మళ్ళీ మనకి మహాశివరాత్రి కూడా ఆఖరికి వచ్చేసింది ఈ మాసంలోనే. అందువల్ల పండుగలన్నింటికీ పెద్ద పీట వేసే ఉత్తరాయణ పుణ్యకాలంలో మాఘమాసం అనేది చాలా శుభకరం. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. సముద్రం దగ్గరికి వెళ్ళి గరిటె పట్టుకెళ్ళామనుకో, ఆ గరిటె నీళ్ళే తెచ్చుకుంటావు. గంగాళం పట్టుకెళ్ళామనుకో, గంగాళం నీళ్లు వస్తాయి మనకి. అలాగా భక్తితో ఎవరైతే మాఘపాదివారం రోజున సూర్య భగవానుడికి నమస్కారాలు చేసి ఓం రవి మిత్ర సూర్య ఖగ భాను పూష హిరణ్యగర్భ మరీచ ఆదిత్య సవిత్ర అర్ఘ భాస్కరేభ్యో నమః అని ఆ యొక్క సూర్య భగవానుణ్ణి తప్పనిసరిగా పూజిస్తారో, సేవిస్తారో, చక్కగా మనకి రేగుపళ్ళుతో, చిక్కుడుకాయలతో రథాలు చేసి పల్లెటూళ్ళలో చూడాలి. రథసప్తమి రోజున ఆనందాలు అవన్నీ కూడా కట్టి అలాంటి బండెక్కి రావయ్యా నువ్వు సూర్యభగవానుడా, ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేత్తన్నారు. ఒకవేళ కళ్ళకి సంబంధించిన సమస్యలు, తీవ్ర జ్వరాలు, ఆ తర్వాత అనారోగ్య సమస్యలు ఏ ఉన్నా కూడా ఈ మాఘమాసంలో మాఘపాదివారం రోజున దీపారాధన చేసి సూర్యారాధన చేస్తే అన్నీ పోతాయి. డి విటమిన్ లోపం అన్నీ ఎగిరిపోతుంది అంతే. మాఘమాసంలో సూర్యరశ్మి తెల్లవారుతుండగా వచ్చేటటువంటి ఆ లేలేత కిరణాలలో మీరు కూర్చోండి కాసేపు, ఆరోగ్యం ఇచ్చేస్తాడు, వస్తుంది, ఆరోగ్యం వచ్చేస్తుంది అంతే. అదేవిధంగా చెప్పాలంటే కనుక మనకి మాఘమాసంలో
పౌర్ణమి రోజు చాలా విశిష్టమైనది. మహామాఘి అంటూ ఉంటారు. ఆ పౌర్ణమి రోజున సత్యనారాయణ వ్రతం చేసుకోవడం, ఆ తర్వాత ఆ పౌర్ణమి రోజున విశిష్టమైనటువంటి అంటే ఏంటంటే కనుక మనకి తెలిసి తెలియక ఏం తప్పులు చేసినా ఏం ఒప్పులు చేసినా పౌర్ణమి పూట పాలు పళ్ళు తీసుకుని ఉండలేకపోతే ఆ పూర్తిగా వాళ్ళు పొద్దునుంచి సాయంత్రం వరకు చంద్రోదయం వరకు కూడా వాళ్ళు ఉపవాసం ఉండి చక్కగా భగవంతుని అమ్మవారి యొక్క లలితా సహస్రనామం ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుకుంటూ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత అని అమ్మవారి యొక్క ఆ 2 లైన్లు మీరు ఎక్కువ చదవలేరు. లలితా సహస్రం చదవడానికి అంత నోరు తిరగడం లేదు సపోజ్ అనుకుంటే 2 లైన్లు చదువుకోండి. చదువుకొని చక్కగా చంద్రుడి దగ్గర 45 నిమిషాలు బాగా గుర్తుపెట్టుకోండి. 45 నిమిషాలు మాఘ పౌర్ణమి రోజున ఎవరైతే ఆవు పాలు బాగా మరగ కాచి దానిలో కాస్త పటిక బెల్లం కానీ బెల్లం ముక్క కానీ వేసి ఆయనకి నివేదనగా సమర్పించి పరమాన్నం వండి పెడతానంటే ఇంకా సంతోషమే. అది అక్కడ పెట్టి 45 నిమిషాలు చంద్ర కిరణాలు ఈ పదార్థం మీద పడాలి. మీరు డాబా ఎక్కుతారా, మేడెక్కుతారా, మిద్దెక్కుతారా మీ ఇష్టం. ఆ విధంగా పడినటువంటి ఆ ప్రసాదాన్ని తీర్థంలాగా ప్రసాదం కింద ఎవరైతే స్వీకరిస్తారో వారికి అనారోగ్య స్థితిగతులన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పబడింది. అందువల్ల ఈ ఉపచారాలు చేయండి. అమ్మవారి యొక్క అనుగ్రహానికి పూర్తిగా ఆ రోజు చండీ హోమాలు చేయించుకోవచ్చు. అదేవిధంగా చండీ సప్తసతి పారాయణ చేసుకోవచ్చు. మనకి మనంగా యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః. లక్ష్మీ కటాక్షం కావాలి. అక్కడ కూర్చొని చంద్రోదయం ఆ చంద్రుడిని చూసుకుంటూ ఓ యా దేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత, లక్ష్మికి సోదరుడు కదా, కాస్తంత కొంచెం డబ్బు ఇమ్మని చెప్పవయ్యా అని ఆవిడ్ని ఆయన్ని కూడా ప్రార్థించవచ్చు. అలాగా చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అనేది తప్పకుండా లభిస్తుంది. ఆ విషయాలు మనం గమనించుకుంటే మాఘ పౌర్ణిమ చాలా చాలా మహా ఉత్కృష్టమైనటువంటి పుణ్యం లబ్ధికి పుణ్య సేకరణకి మన బ్యాంక్ అకౌంట్లో పుణ్యం అనేది జమ చేసుకోవాలంటే మాఘమాసం అంతా కూడా మీరు సంతోషంగా అన్నీ చేసుకోండి, ఆచరించండి, ఆనందించండి. అద్భుతమైనటువంటి ప్రక్రియలుగా మీ యొక్క ఆనందాలన్నీ కూడా భగవంతుడు మీకు ఆ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కూడా ఇవ్వడానికి గాను మీ జన్మ నక్షత్రం ఏ రోజు ఈ మాఘమాసంలో ఇంకొక రెమెడీ చెప్తున్నాను మీకు. ఆ జన్మ నక్షత్రం రోజున సపోజ్ పలానా నక్షత్రం రోజున పుట్టాను, ఆ నక్షత్రం రోజున తప్పనిసరిగా మీరు అమ్మవారిని ఆరాధించండి. తప్పనిసరిగా మీకు ఎలాంటి ఫలితం అంటే చెప్పలేనంత ఫలితం. ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అని గాయత్రీదేవిని ఆచరించండి, ఆదరించండి, ఆనందించండి, చదవండి, వినండి. మీకు అన్ని రకాలుగా 108 సార్లు చేస్తే మీరు ఏదైతే సంకల్పం చేసుకున్నారో 41 డేస్లో డెఫినెట్గా మీకు సంకల్పం ఇదైపోతుంది. అన్నదానం చేయండి, వస్త్రదానం చేయండి. అద్భుతమైనటువంటి ఇంకా మీరు ఇచ్చే పరిస్థితికే వెళ్ళిపోతారు. మీ చెయ్యి ఎప్పుడు పైనే ఉంటుంది. అంతటి అద్భుత చర్యలు మాఘమాస వైశిష్టంలో ఉన్నాయి. అందరూ ఆచరించండి, ఆనందించండి. అద్భుతమైనటువంటి పరిణామాలతో సంతోషంగా వర్ధిల్లండి. చాలా చక్కగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః.